ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు, 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మలు కానీ, సంత బొమ్మలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఎంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు 1800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 1000కి ఇస్తాం, 1200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024 సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారుని కావాల్సి వెళ్తాము, ఆ టారీ కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు, 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష టన్ను కంటే. అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేస్తే రమ్మనండి. అంతేగాని పట్టిన అధ్యక్ష 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నది.